వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. తగ్గించాలని మనం నిర్ణయం చేయాలా? లోకల్ ట్యాక్స్ మీరు అరెస్ట్ చేసుకోండి, పర్వాలేదు. దయచేసి మేము మీకు ఇది వరకు కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇక్కడ 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు, ఆపమని. మీరు ఆపలేదు కాబట్టి మేము నిరసన చేస్తున్నాం. మీరు సహకరించాలా? మీరు సహకరించకపోతే అవదు. ఇది మేము ప్రజల కోసం చేస్తుంది. కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పాము, ప్రెస్ లో 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పాము. అవి ఆపరు. మేము నిరసన చేస్తామంటే ఈ రాష్ట్రంలో మందు తాగుతున్నటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి మద్యం సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటీర పరిశ్రమ మాదిరి నకిలీ మద్యం తయారు చేసి, నకిలీ లేబుల్ అంటించి, నాణ్యమైనటువంటి మద్యం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాదిరి కొన చేస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. ఒక్కటి గమనించాలా,
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాలే షాపులు మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ బ్రాండ్స్ సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈరోజు ఏది ఎక్కడుంది ప్రజల ఆరోగ్యానికి భద్రత? ఎక్కడుంది మందు తాగే వాళ్ళకి ఇది నాణ్యమైనదా నకిలీదా అన్నటువంటి భరోసా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను నేను. మరి దీని ముఖ్యమంత్రి గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని వేల ప్రాణాలు పోయి ఉంటాయి ఈ 16 నెలల్లో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నేను. ఈరోజు కూడా దబాయింపే వైసీపీ వాళ్ళే నకిలీ మద్యాన్ని అలవాటు చేశారట. సిగ్గు లజ్జ ఉందా అలాంటి మాటలు మాట్లాడడానికి? బుర్రా బుద్ధి ఉందా అలాంటి మాటలు మాట్లాడడానికి? స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ అభ్యర్థి దీనికి సూత్రధారుడు అయితే దాన్ని కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతా ఉన్నారంటే అది మీ దివాలా కోరతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఒక ముఠా అయితే వేల కోట్లు దందా జరుగుతూ ఉంటే పలాస నియోజకవర్గంలో మరో రకమైనటువంటి అదనపు దందా జరుగుతూ ఉంది. అమ్ముతున్నదేమో నకిలీ మద్యమే, దానిపైన కూడా మళ్ళీ అదనంగా లిక్కర్ బాటిల్కి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు. ఎవరి జేబులోకి వెళ్తా ఉన్నాయి ఇవి? గతంలో ప్రశ్నిస్తే 4 రోజులు ఆపారు, మళ్ళీ నెమ్మదిగా మొదలు పెడతా ఉన్నారు. పోలీసులు చెప్పినా పట్టించుకోరు, ఎక్సైజ్ అధికారులు చెప్పినా పట్టించుకోరంటే దాని అర్థం ఏంటి? ఒకటి పోలీసులన్నా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా, లేదా ఎక్సైజ్ అధికారులైనా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా. అన్ని డిపార్ట్మెంట్లు కూడా కాంప్రమైజ్ అవుతా ఉన్నాయంటే ఆ పైన ఉన్నటువంటి ఈ నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళతో కుమ్మక్కై ఉండాలా. మరి ఈ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు అంటే ఎవరుంటారు? స్థానిక ఎమ్మెల్యేనే ఉంటారు. ఖచ్చితంగా ఈ అదనపు ప్రతి 10 రూపాయల వసూళ్ల వెనుక ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని నేనైతే ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. నేను సిగ్గుండక్కర్లేదా? మహిళా ఎమ్మెల్యే నువ్వు, నీతులు మాట్లాడతావు, నువ్వు వెదవ పనులన్నీ నువ్వు చేస్తావు, మా మీదేమో బురద చల్లుతావు, పనికి మాలిన మాటలన్నీ నువ్వు మాట్లాడతావు, మా మీదేమో కంప్లైంట్లు ఇస్తావు. ఇప్పటికేదో కొత్తగా నోరు కంట్రోల్ అయి ఉన్నది. నోరు కంట్రోల్గా ఉంటేనే చాలా మంచిదని మరొక మారు హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఈ 10 రూపాయల దందా ఆపలేదంటే మాత్రం ఇదే నీకు ఉరితాడవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను నేను. పలాస నియోజకవర్గ ప్రజలందరూ ఒకటి గమనించండి, ఈ నియోజకవర్గంలో ఈ అదనపు 10 రూపాయల వసూలు మాదిరి రోజుకు 3 లక్షల రూపాయలు కలెక్షన్ జరుగుతూ ఉంది. రోజుకి 3 లక్షలు అంటే నెలకెంత? 90 లక్షలు అంటే ఇంచుమించుగా నెలకి 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకి 60 కోట్ల రూపాయలు మన జేబులోంచి నేరుగా 10 రూపాయల చొప్పున మనకి వసూలు చేస్తూ మనకు పెట్టేటటువంటి కన్నమని చెప్పి సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను నేను. మొన్న ఎప్పుడో ఇక్కడే ఉన్నాడు మా సిస్టర్ గోపి, వాళ్ళ స్నేహితుడు ఫోన్ చేసినాడు మందు షాప్ దగ్గర నుండి. ఇదేంటనే 10 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు అనుకుని ఫోన్ చేసి అడిగితే, సరేనా నువ్వు పంచే, నువ్వు కొంటున్నది ఫోటో తీసుకో, నువ్వు చేసినటువంటి ఫోన్పే బిల్ కూడా నువ్వు స్క్రీన్ షాట్ తీసి ఉంచుకో అనుకొని చెప్పేసి. తర్వాత షాప్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు, ఏమయ్యా ఇది తప్పు కదా, 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నావు అంటే, మాకేట్ చేయమంటారండి, ఈ 10 రూపాయలు కట్టిన మాకేట్ చెందదు, ఇది పై వాళ్ళకి ఇచ్చేయాలి మేము అని చెప్పి ఓపెన్గా చెప్తా ఉన్నారు. మరి ఎవరో పై వాళ్ళంటే? దీన్నే గతంలో
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అప్పుడెప్పుడో పలాస నియోజకవర్గానికి ఆయన 19 ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఇదే దందాని ఆయన మాట అన్నారు, అల్లుడి ట్యాక్స్ అని చెప్పేసి అన్నారు. మరి అల్లుడి ట్యాక్స్ అనేది ఇప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని, ఈ అల్లుడి ట్యాక్స్ అరికట్టేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ మరొక్క మారు మన నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని, నకిలీ మద్యాన్ని అరికట్టాలని, అదనపు వసూలు ఆపాలని ప్రభుత్వానికి ఈ జోరు వానలో సైతం పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 50 మందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి నినాదాలు అరికట్టాలి 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 అరికట్టాలి. ఇప్పుడు అదనపు వసూలు అరికట్టాలి 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 అరికట్టాలి. హాజరైన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ అదనపు వసూళ్ల మీద పాపం మీడియా మిత్రులకు కూడా ఎన్ని ఇబ్బందులు. ఎవరైనా ఒక వార్త వేస్తే వాళ్ళకి బెదిరించడం, ఇంకా మనం ఇంకెన్నాళ్ళు మనం ఈ అణచివేతకి అన్యాయానికి గురవుతూ ఉంటాం. మనం ఈ బాని సంఖ్యల్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ వచ్చింది, పోరాడాల్సినటువంటి సమయం వచ్చిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, హాజరైనటువంటి మీడియా మిత్రులకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నుంచి మనందరి ర్యాలీ ఎక్కడది, ఆఫీస్ ఎక్కడ? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమలవుతున్నటువంటి నకిలీ మద్యం పాలసీ, దీన్ని నేనైతే ఖచ్చితంగా నకిలీ మద్యం పాలసీ అనే నేను అంటాను. ఎందుచేతంటే ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జోన్లుగా విభజించుకొని, ఈ 3 జిల్లాలకి ఇక్కడ ఒక పాయింట్ పరిశ్రమ, ఈ 3-4 జిల్లాలకి ఇక్కడ పరిశ్రమ, ఈ 3-4 జిల్లాలకు పరిశ్రమ అంటూ జోన్లుగా విడదీసి అన్ని జిల్లాలకు, అన్ని షాపులకు, అన్ని బెల్ట్ షాపులకు ముందుకు రమ్మతల్లి విచ్చలవిడిగా సరఫరా చేస్తూ ఈ రాష్ట్రంలో మందు తాగే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాము. దేశంలో ఎక్కడా ఇలా ఉండదు. పాపం చంద్రబాబు గారు ఎన్నికల ముందు అన్నారు, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము అంటే. అసలు మద్యం అంటేనే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం. ఇందులో నాణ్యమైన మద్యం ఏంటి, నాణ్యం కానిదేంటి? దీనికేమో ఆయన హామీ ఇవ్వడం, ఆ హామీ ఇవ్వడమే కాకుండా ఈసారి అట్లీస్ట్ పోనీ ఆ సప్లై చేసే మద్యమైన క్వాలిటీ లేకుండా పూర్తిగా స్పూరియస్ లిక్కర్, స్పిరిటే, డైరెక్ట్ స్పిరిట్ షాపుల్లో బ్రాండ్ లేబుల్ వేసి క్యూఆర్ కోడ్ స్కానింగ్ వేసి అమ్ముతా ఉన్నారంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం ఈ ప్రభుత్వాన్నో చంద్రబాబు గారినో లోకేష్ బాబు గారినో ఆడిపోసుకుంటా ఉంటాం. మనం ఏమైనా ఆడిపోసుకుంటా ఉంటాం. మనం పాపం దావోస్ వెళ్ళి ఒక పరిశ్రమ తేలేదు, ఒక ఎంఓయూ కూడా చేసుకోలేకపోయారు. పాపం చంద్రబాబు గారు ఫ్రీగా భూములు ఇస్తామన్నా ఏ కంపెనీ వాళ్ళు ముందుకు రావడం లేదు, ఏ పరిశ్రమ మెటీరియలైజ్ అవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలకి ఇప్పటికీ వీళ్ళు శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నారు, లేదా ప్రారంభాలు చేసుకొని వాళ్ళు గొప్పలు
చెప్పుకుంటా ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ 16 నెలలు దేశాలు విదేశాలు విమానాలు హెలికాప్టర్లు తిరిగి 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 తెచ్చిన పరిశ్రమ ఏదయ్యా అంటే ఈ నకిలీ మద్యం పరిశ్రమ. 3 జిల్లాలకు పరిశ్రమ చొప్పున ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 6-8 నకిలీ మద్యం పరిశ్రమ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను. నేను ఏంటి అన్యాయం ఇది నాకు అర్థం. తిరిగి దబాయింపు, మళ్ళీ బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తాము చంద్రబాబు గారి మాట. ఇంతకంటే సిగ్గులేని మాట ఇంకొకటి ఉండదు నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు గారు పెట్టినటువంటి సిపి గ్రామ్స్ యాప్ ఉంది. సిపి గ్రామ్స్ యాప్ అంటే ఈ గ్రీవెన్స్కి సంబంధించింది. ఎన్ని కంప్లైంట్లు పెడుతుంటారో దానిలో బెల్ట్ షాప్ ఉన్నాయి మా ఊర్లో తీయించండి బాబు కానీ ఒక్క బెల్ట్ షాప్ తీస్తున్నారా? 100 ఫోన్ చేస్తున్నారు, కొన్ని 100 సార్లు, 100 మంది 100 సార్లు చేస్తూ ఉన్నారు. మా ఊర్లో బెల్ట్ షాప్ ఉన్నా తీయించండి బాబు అని. తీయగలుగుతా ఉన్నారా? ఇప్పుడు వచ్చేమో ఫ్రెష్గా ఇప్పుడే ఏదో కళ్ళు తెరిచినట్టు, ఇప్పుడేదో ప్రాణం పోసుకున్నట్టు, ఇప్పుడేదో అధికారంలోకి వచ్చినట్టు బెల్ట్ ఉంటే బెల్ట్ తీస్తాము, బెల్ట్ తీస్తాము. ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? మీరు ఒకసారి ఈ 100 కాల్స్కి సంబంధించినటువంటి డేటా తీసుకోండి. 15 నెలల డేటా, ఎన్ని కాల్స్ వచ్చాయి 100కి? ఈ 100కి వచ్చినటువంటి కాల్స్లో ఎన్ని బెల్ట్ షాప్కి సంబంధించినటువంటి కాల్స్ ఉన్నాయో, ఎన్ని మీ అధికారులు పరిష్కరించారో ఒకసారి మీరు డేటా తీసుకోండి. మీకే తెలుస్తుంది, మీ ప్రభుత్వ పనితీరు మీకే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేని మాటలు ఎన్నిసార్లు మాట్లాడతారు? మీ సిపి గ్రామ్స్ యాప్లో ఎన్ని కంప్లైంట్లు వచ్చాయో బెల్ట్ షాపుల మీద, మీరు ఎన్ని షాపులు పరిష్కరించారో, ఎన్ని కంప్లైంట్స్ పరిష్కరించారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ మాత్రం దానికి ఎందుకు మీరు సోమవారం గ్రీవెన్స్ అనుకొని చెప్పి జనాలు ప్రాణాలు తినాలా? ఛార్జీలు బొక్క తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఆటోలు కార్లు బుక్ చేసుకొని డబ్బులు పెట్టుకొని ఛార్జీలు బొక్క తప్ప ఇంకొకటి లేదు. దాన్ని బూతులే వస్తాయి మీ గురించి మాట్లాడాలంటే. ఎందుకండి ఆ మండే మీరు పెట్టేటటువంటి స్పందన కార్యక్రమం పల్లె సరే? మీరేమో కొత్తగా వచ్చి బెల్ట్ షాప్ అంటే బెల్ట్ తీస్తాము, పనికి వాళ్ళ మాటలు ఇవన్నీ చేత కాదు మీకు. అడ్మినిస్ట్రేషన్ చేత కాదు మీకు. 4వ ముఖ్యమంత్రి మీరు. ఇప్పుడు వచ్చేమో మీరు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి గత 10 నెలల కాలంగా జనాలు ఘోషిస్తూ ఉన్నారు. 12 నెలల కాలంగా పట్టిందా మీకు ఏ రోజైనా? నకిలీ మద్యం అని చెప్పి కొన్ని 100 సందర్భాల్లో ఈ సంవత్సర కాలంలో చెప్పినారు. మీకు పట్టిందా? మీ నాయకుడు స్వయంగా దొరికితే తప్ప మీకు చేముకుంటున్నట్టు కూడా లేదు. మీకు మీరు వచ్చి నీతులు బోధిస్తారు. ఇప్పుడేమో కొత్తగా యాప్ అట. ఈ ఒక్క రోజులోనే యాప్ తయారైపోయింది మీకు. 24 గంటల్లో యాప్ తయారైపోయింది మీకు. అంటే అది ఏ స్థాయిలో పనిచేస్తుందో మేము చూసాం. మీ పనితీరు ఎలాగుంటుందో ఈ సంవత్సరం 16 నెలల కాలంలో మేము చూసాం. మేము మీ కంప్లైంట్ ఇస్తే మీరు ఏ స్థాయిలో యాక్షన్ తీసుకుంటారో మేము అందరం చూసాం. మీకు చేత కాదు మీకు అడ్మినిస్ట్రేషన్. ఈ నకిలీ మద్యంతో పాటు అదనపు వస్తువులు ఒకటి మళ్ళీ మా పలాస నియోజకవర్గంలో మరీ ఘోరం. లిక్కర్ బాటిల్ కొంటే 10 రూపాయలు ఎక్స్ట్రా. మీకు చూపిస్తాను కావాలంటే. ఏది గోపి ఒకసారి అది వాట్సాప్ చూపించినాక పోలీసులు కంప్లైంట్ ఇస్తే హాలు పెట్టించుకోరు, ఎక్సైజ్ శాఖలు కంప్లైంట్ ఇస్తే హాలు పెట్టించుకోరు. షాప్ వాడు ఏం నేను 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామంటే ఇది మాకు కాదండి పై వాళ్ళకి అంటారు. పై వాళ్ళంటే ఎవరు? పోలీసులు కంట్రోల్ చేయగలిగి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయగలిగి, షాపులు వాళ్ళు తిరిగి ఎవడైనా అడిగితే వాళ్ళు తంతారు. నువ్వు అడిగావంటే నీకు తంతాం, నీ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళు తిరిగి కంప్లైంట్ ఇస్తే ఇదిగో ఎక్కడ ఉన్నారు మా సిఐ గారు. పాపం నోరు పెగలదు కానీ ఎత్తుకొని వెళ్ళిపోమంటే మాత్రం స్టేషన్కి ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఇదిగోండి ఓల్డ్ టైమర్, ఇది బ్రాండ్. దీని మీద ఉన్నటువంటి ఎంఆర్పి ఇది ఉండి ఒకసారి బ్రైట్నెస్ పెంచుదామా. ఓల్డ్ టైమర్
ఇది విస్కీ బ్రాండ్, దీనిపైన ఉన్న ఎంఆర్పి 120 రూపీస్ కనిపిస్తుంది కదా. దానికి ఇచ్చినటువంటి బిల్లు 130 రూపాయలు. శంకర్ వైన్స్ అన్ని షాపుల దగ్గర కూడా ఈ ప్రూఫ్లు ఉన్నాయి. ఇదే మా సిఐకి చెప్పామనుకో, ఆయన నోరు పేరు ఇలా ఉంటాడు. అలాదేదో టీవీలో వస్తుంటుంది కదా, ఒరే రవి నువ్వు నోరు తెరవకపోతే, నువ్వు మాట్లాడకపోతే నాకు మెంటలెక్కిపోతే నువ్వు ఎంత బుర్రబాదుకో ఆయన ఇలా ఉంటాడు అంతే. మన కంప్లైంట్ ఇస్తే ఇదే కంప్లైంట్ అలా షాపోడు ఇచ్చాడు అనుకోండి, ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన గ్రిల్ చేస్తాడు. ఎవడరా నువ్వు షాప్ దగ్గర గొడవ సైడ్ పెట్టరు అనుకోని నువ్వు పట్టించుకోవు, మరి మేము అడుగుతా. పోలీసు ఉన్నావు, యూనిఫామ్ వేసుకొని ఉన్నావు, నీ కంప్లైంట్ ఇస్తే నువ్వు పట్టించుకోవు. మేము షాపోని అడిగితేనేమో తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్కి వెళ్ళి నువ్వు వేధిస్తావు. నువ్వు పోలీసు, నువ్వు మాకు రూల్స్ చెప్తావు. మా రోజు వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు వస్తుంది, మా రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. ఎగసి పడద్దు, ఎగసి పడద్దు. కంప్లైంట్ వస్తే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీరు యాక్షన్ తీసుకోండి. మీకు యాక్షన్ తీసుకోవడం చేత కాదు, మేము పోరాటం చేస్తాం, సోషల్ మీడియాలో పోరాటం చేస్తాం. ఈ చేతనైతే సహకరించు. మేము చేయలేంది ఈ కుర్రాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అన్యాయం ప్రశ్నిస్తున్నారు, సంతోషించు. నీకు చేత కావడం లేదు అంతే తప్ప సోషల్ మీడియాలో ఇలాంటి అన్యాయాలు ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళని పిలిచి స్టేషన్ పిలిచి వేధిస్తామంటే మాత్రం మా రోజు వస్తుంది, మా రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని మరొకమారు తెలియజేస్తా ఉన్నాను. నేను చేతాదా 10 రూపాయలు అదనపు బస్సులు ఆపడానికి ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఇవి? ఈ ఎమ్మెల్యే గాడిదలు కాస్తుందా నేను అడుగుతా ఉన్నాను. నేను గుడ్డుగాడికి పన్ను తాగుతుందా నేను అడుగుతా ఉన్నాను. నేను దీన్ని అల్లుడు ట్యాక్స్ అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను రిపీట్ చేస్తున్నాను, ఇది అల్లుడు ట్యాక్స్. ఇది లిక్కర్ మీద కలెక్ట్ చేసేటటువంటి ప్రతి 10 రూపాయలు అల్లుడు ట్యాక్స్ రూపంలో మీ దగ్గరికే వస్తుంది, మీ ఇంటికే వస్తుంది. నెలకి 1 కోటి రూపాయలు చొప్పున, సంవత్సరానికి 12 కోట్లు చొప్పున, 5 ఏళ్లకి 60 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడి జేబులోంచి లిక్కర్ బాటిల్ పైన 10 రూపాయలు చొప్పున మీ జేబులోకి లాక్కుంటా ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? దీనికి సమాధానం చెప్తాడు? నువ్వేమో మహిళా ఎమ్మెల్యేవి, నీ నియోజకవర్గంలో నకిలీ మద్యం అమ్ముతా ఉన్నారు, నీ నియోజకవర్గంలో లిక్కర్ బాటిల్ పై 10 రూపాయలు అమ్ముతా ఉంటే నీకు చీమ కుట్టినట్టు ఉండదు. నీకు ప్రశ్నిస్తే మాత్రం మీడియా ముందుకొచ్చి పొల ఏడుపులు ఏడిచేస్తావు. తిరిగేమో నువ్వు కంప్లైంట్లు ఇస్తావు. నువ్వు కంప్లైంట్ ఇస్తే మా సిఐ గారేమో వెంటనే పిలిచేసి అదేదో పెద్ద దేశద్రోహం చేసినట్టు బిల్డప్ అయినా పెట్టు. ఎన్ని కేసులు పెడతారు పెట్టండి సిఐ గారు. రాబోయే రోజుల్లో మీ పోస్టింగ్ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చుట్టూ మీరు తిరిగేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా నేనైతే తీసుకొని వస్తాను. నేను ఏంటి ఇది అన్యాయం? మొన్న ఎవరో మన సోషల్ మీడియా కార్యకర్తని పిలుస్తా ఉన్నాడట, ఆయన రాను స్టేషన్కి అనుకొని చెప్పి. ఎందుకు రావాలండి? మీకు మేము ఇన్ని కంప్లైంట్లు ఇచ్చాం. మీకు ఎమ్మెల్యే ఏమో బాస్టర్స్ అని తిట్టింది, లంజా కొడుకులు అని తిట్టింది, ఆవిడ మీద కంప్లైంట్లు ఇచ్చాం. మీరు పిలిచారా ఆవిడని స్టేషన్కి? మీరు పిలిచారా? మీరు ఆవిడని పిలండి. మనం ఎవరిని పిలిచినా మేము స్టేషన్కి వస్తాం. మేము ఆవిడని పిలవకుండా మీరు ఎవరిని పిలిచినా సరే మేము రాము. ఏం పీక్కుంటారో మీరు పీక్కోండి అని చెప్పి సందర్భంగా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. నేను ఏం పీక్కుంటారో పీక్కోండి. మీకు ఎవరైనా పిలిస్తే మాత్రం నోటీస్ ఇస్తేనే స్టేషన్కి వెళ్ళండి. నోటీస్ ఇవ్వకపోతే ఎవడు కూడా స్టేషన్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. నేను నోటీస్ తరామని చెప్పండి.
నోటీస్ లేకుండా వస్తే మేము రాము, ఏం చేసుకుంటారో చేసుకోండి చెప్పండి. మ్యాక్సిమం ఏం చేయగలరు? ఎఫ్ఐఆర్ ఇవ్వగలరు, రిమాండ్ పంపించగలరు, 1 రోజు 2 రోజులు జైల్లో పెట్టగలరు. అంతకంటే ఏం చేయగలుగుతారు మీరు? అంతకంటే ఏం చేయగలుగుతారు? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక బంతిని గోడ కొడితే అంతే స్పీడ్గా తిరిగి వస్తుంది. ఖచ్చితంగా తిరిగి వస్తాం, లేస్తాం, నిలబడతాం, కనబడతాం, గెలుస్తాం. మా పనేంటో ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎక్సైజ్ పోలీస్ వారు తక్షణమే ఈ 10 రూపాయల అదనపు వసూళ్లు ఆపించాలి. మరి అలాగే నకిలీ మద్యం పైన ప్రతి షాప్ దగ్గర కూడా ఇక్కడ అమ్ముతున్నటువంటిది నకిలీ మద్యం కాదు, గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసినటువంటి మద్యం అని చెప్పి మీరు డిస్ప్లే బోర్డ్స్ పెట్టించి, మరీ ముఖ్యంగా ఎంఆర్పి బోర్డులు కూడా బయట డిస్ప్లే చేయించండి. ఎంఆర్పి కంటే ఎవరైనా అదనంగా కలెక్ట్ చేస్తే మాకు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మీ ఫోన్ నెంబరు ప్రతి షాప్ దగ్గర కూడా మీరు డిస్ప్లే బోర్డు పెట్టించాలా. ప్రతి షాప్ దగ్గర ఎక్సైజ్ ఆఫీసుకు సంబంధించినటువంటి ఫోన్ నెంబరు ప్రతి షాప్ దగ్గర కూడా మీరు పెట్టించండి. ఎవరైనా అదనపు వసూలు చేస్తే ఈ నెంబర్ కాల్ చేయండి అని చెప్పి మీరు నెంబర్ ఒక డిస్ప్లే చేయించండి. అప్పుడే ఈ అదనపు వసూలు ఆగుతాయని చెప్పి ఈ ఎక్సైజ్ శాఖ వారికి తెలియజేస్తూ, ఈ నకిలీ మద్యం రాష్ట్రమంతా వ్యాపించి ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల ప్రాణాలని, ఆరోగ్యాన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటూ జై జగన్. 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకటి 2 years లిక్కర్, ఒకటి 2 ఎడిషనల్ ఎంఆర్పి కంటే 10 రూపీస్ 20 రూపీస్ ఎడిషనల్గా కలెక్ట్ చేస్తున్నారు. ఇది గతంలో కూడా మీ నోటీస్ ఇచ్చిన. 3rd, బెల్ట్ షాప్స్. ఎందుకు బెల్ట్ షాప్స్ అంత విచ్చలవిడిగా ఉన్నాయి? ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం? సిపి గ్రామ్స్లో కంప్లైంట్ పెట్టినా కానీ ఆపలేకపోతుంది. అది మీకు చాలా సెట్ బ్యాక్ అవుతుంది. సో ఎవ్రీబడి థింక్స్ దట్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్ ఓనర్స్తో కుమ్మక్క అయిపోయారు అన్నటువంటిది ఆరోపణ. బట్ అసలు ప్రభుత్వమే షాప్ ఓనర్స్తో కుమ్మక్క అయిపోయినారని ఇటీవల కాలం పరిణామాలు అర్థమవుతుంది. అంటే ఇది గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయారు. ఈ అదనంగా 10 రూపాయలు అనే దాని మీద మీరు ఎందుకు స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం లేదు? అసలు మీరు ఎంఆర్పి ధరలకు సంబంధించి ప్రతి షాప్ దగ్గర బోర్డు బయట పెట్టించాలి. సిన్సియర్ రిక్వెస్ట్. ఎంఆర్పి బోర్డు ఉన్నా కానీ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అడిగితేనేమో తిరిగి దాడులు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించిన పోలీసులు పిలిచేమో కేసులు కడుతున్నారు. ఇది చాలా రిడిక్యులస్. మీరు కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవర్ కన్సర్న్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతుంది ఒకటైతే, పలాస నియోజకవర్గంలో ఈ ఎక్స్ట్రా 10 రూపాయలు అనేది మాత్రం చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. ఓకేనా? సో ఈ నకిలీ లిక్కర్ అనేది అసలు చాలా దారుణం. మందు తాగే ప్రతివాడు చెప్తాడు అసలు ఏం బాగలేదండి అని, ప్రతివాడు చెప్తాడు. సో మీరు ఒకసారి చర్యలు తీసుకోండి, స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి. మీరు డ్రైవ్ నిర్వహిస్తున్నారన్న విషయం పేపర్లో, మీడియాలో కూడా వచ్చేట్టుగా చూడండి. లేని పక్షంలో మళ్ళీ ఇలాంటి ధర్నా చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.